నేను చెప్పిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేదు? సుషా, నువ్వు నాకు అలా చెప్పగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. పైగా నీ మీద అటువంటి ఉద్దేశమే లేదు. ఎందుకు? నేను చూడ్డానికి ఏమన్నా అంత చెత్త ఫిగర్లా ఉన్నానా? చూడ్డానికి అందంగా లేనా? సిపి, ఇలా చూడు. నీకు నా గురించి తెలుసు, నాకు నీ గురించి తెలుసు, నీకేమిష్టమో కూడా తెలుసు. ఇలా చూడు, నువ్వు పెట్టే పులుసు నీకు కూడా నచ్చదు. విషయం అది కాదు శోష. ఇన్నాళ్ళు నేను అదే ఇంట్లో ఉంటూ అమ్మని నాన్న... నీకు చాలా నచ్చిన జాన్సన్ నాన్న అనిత మా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుని ఎవరో తెలియని ఇంటికి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి డివోర్స్ చేసుకుని వస్తే అప్పుడు నీకు ఓకేనా? ఏంటి ఓకే కాదు. మరి ఏంటి? ఏంటి గుండె చప్పుడు ఎక్కువైంది? నాన్న ఇక్కడ లేరు. లేడా? థ్యాంక్స్. ఇప్పుడే వస్తాను. శరణ్ అనే పెళ్ళే అమ్మకి నాన్నకి పెద్ద కన్సర్న్. అది పూర్తయిపోతే మన స్పేస్ మనకు దక్కుతుంది. అన్నయ్య ఇక్కడికి వచ్చాక మన విషయం చెప్పేస్తాను. నా గురించి వాడికి తెలుసు, అర్థం చేసుకుంటాడు. ఒక డౌట్ శోష, ఎప్పటి నుంచి నీకు నా మీద ఫీలింగ్స్ మొదలయ్యాయి?